Praise the Lord. Praise the Lord. Welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you're all doing well. అయ్యాళ్ళు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసకుడికి ఆహ్వానం. మీరందరూ క్షేమంగా ఉన్నారని, ప్రభు వారి యొక్క బలమైన హస్తాల్లో దాచబడి భద్రపరచబడి మరి బలంగా వాడబడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీ గురించి ప్రార్థిస్తున్నాం. So today we are going to have a powerful message from Reverend Dr. Richard Given from Canada. He is going to preach. Same time Bishop Samuel Raj Garu from Peddapudi is going to lead us into praise and worship. So welcome. Before we do anything, let's say all together, Power Pack Pastors Faith Confession. శక్తి కలిగిన సేవకుల యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం కలిసి చెప్పుకుందాం. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూజ్ యూ టు ఫైట్ విత్ ది ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నువ్వు శక్తి కలిగిన సేవకుడవి. ఆమేన్. God bless you all. Thank you so much once again for joining and let's welcome our Bishop Garu, Samuel Raj Garu from Peddapudi. Bishop Garu, praise the Lord. Good morning. ఉన్నారా బిషప్ గారు, శామ్యూల్ రాజు గారు? అయ్యారు ప్రైజ్ లార్డ్ అయ్యారు. మీట్లో తీయండి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సార్, రండి. వెల్కమ్. చెప్పండి, మీ గురించి రెండు మాటలు చెప్పి తర్వాత మీరు ఎక్కడ మీ పరిచయం అని చెప్పిన తర్వాత రెండు పాటలు పాడి ఆరాధన జరిగించండి. వాక్యంలోకి వెళ్ళండి. నా పేరు సిహెచ్ శామ్యూల్ రాజు అండి. నేను కాకినాడ దగ్గరలో పెదపూడిలో పరిచయం చేస్తున్నాను. నేను 3 సంఘాలు కలిగి ఉన్నానండి. మరి 1986 నుంచి దేవుని పరిచయంలో కొనసాగుతున్నాను. నాకు 4 పిల్లలు. అలాగే వారందరికీ వివాహాలు అయ్యాయి. దేవుని కృపలో మరి పరిచయంలో ముందుకు సాగుతున్న మా కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్న మా ప్రభువా, దేవా ఉదయ కాల సమయంలో ఈ దాసులు సాలమన్ రాజు గారి ద్వారా ఏర్పాటు చేయబడిన తండ్రి జూమ్ మీటింగ్ లో పాల్గొనటానికి ప్రతి శనివారము ప్రభువా ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రతి శనివారం అనేకమైన అద్భుతమైన విషయాలు ఆయన రాసుల ద్వారా మేము నేర్చుకుంటున్నాము, వింటున్నాము. ఆత్మీయంగా బలపరచబడటానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సాలమన్ రాజు గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని, బిడ్డలను, వారి పరిచయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అమెరికాలో వారు చేస్తున్న పరిచయం విస్తరింపు చేయండి. వారి ద్వారా ప్రభువా అనేక దేశాలలో దైవిక పరిచర్య మినిస్ట్రీ విస్తరింపబడడానికి, దేవా బలపరచబడడానికి అనేక మంది సేవకులు ఆధ్యాత్మికంగా స్థిరపరచబడి నీ కొరకు పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన దినము తండ్రి ఈ ఆరాధన చేయడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా ఈ దినము ప్రభువా మరి ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినము వాక్య పరిచర్య అందిస్తున్న నీ దాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా మేము కలుసుకుని భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. దేవ ఆరాధనలు మీరు తోడుగుండి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. ప్రభు యేసు నామమే శరణం, దినమెల్ల చేసెద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం.
ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసేద స్మరణం. కనుల పండుగ కనబడే నాదుడు, వీధుల విందుగా వినబడే నాదం. ప్రియముగా నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం. ప్రభువరములతో జయమౌ ప్రగతం ప్రభునామం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసేద స్మరణం. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనని పలికిన యేసే శరణం శరణం శుభ శరణం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసేద స్మరణం. రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెను వెలిగించెనుగా. రాతి గుండెను కరిగించగనే కాంతి గుండెను వెలిగించెనుగా. ఉదయించెను నా యేసు ప్రభావం. హృదయపు గానం యేసుని నామం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసేద స్మరణం. హృదయాత్మతో గృహధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం. ప్రభు యేసు నామమే శరణం. దినమెల్ల చేసేద స్మరణం. హల్లెలూయా. మరొక పాట పాడుకుని మనం ఆరాధన చేసుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు అనే పాటను మనం పాడుకుని ప్రభుని ఆరాధన చేసుకుందాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నే నమ్మితి నా దేవా. కృంగియుండ నన్ను చూచి కన్నీటిను తిడుచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి
కన్నీటిను తుడిచితివయ్యా, కంటి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైచునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైచునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి. Praise the Lord. Amen. Amen. ప్రేమ స్వరూపుడా, Yes, ప్రార్థన చేయండి. ప్రేమ స్వరూపుడా యేసు ప్రభువాని పొందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభువాని సన్నిధి మా ప్రభువా మా మీద ప్రసన్నపు చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా ప్రభువా. దూరి నాయన నీకు వందనాలు. ఆయన అనేక మంది నశించిపోతూ ఉన్నారు ప్రభువా. నా తండ్రి దేశంలో ఆయన సమాధానం లేదు, ఆయన ప్రభా తండ్రి రాష్ట్రంలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేకుండా నా బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరికీ నీ సమాధానం దయచే ప్రభువా. నాయన తండ్రి యుద్ధములు దేవా శాంతిపరచమని ప్రార్థన చేస్తున్నాము. దేవా తండ్రి కరువులు ఉన్న ప్రాంతాల్లో నా ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రతి ఒక్కరిని అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాము. దేవా ఈ దినము నాయన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ దీవెనతో నింపి, నీ అభిషేకంతో నింపి నడిపించి బలపరచండి. దేవైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ దాసు ద్వారా ఏవైతే ఆహారం అందించబోతున్నారో ఆహారం బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మరి దేవా ఆధ్యాత్మిక ఆహారంతో ఆత్మీయంగా మేము బలపరచబడడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, Aigaru. Thank you so much. Really appreciate it. Praise the Lord. Thank you again. Let's welcome our speaker for the day, Pastor Reverend Dr. Richard Given from Canada. Pastor, good evening and welcome to Power Pack Pastors once again. Thank you so much for your availability. This is your time. Thank you for having me, Pastor. I'm sorry I have so much trouble getting on and off this thing. So, welcome everybody. Good evening, good morning, good afternoon. I'm not quite sure where everybody is in the world today.
I was asked to speak on guarding your heart, which is from the Proverbs there. Pastor Solomon, did you want to open by reading that for me, please? Yes. మరొకసారి మీ అందరికీ యేసు ప్రభు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో మాట్లాడేటానికి నాకు ఇచ్చినటువంటి టాపిక్ నేను మాట్లాడుతున్నాను. అదేంటంటే అంటే మన హృదయాలని కాపాడుకోవటం, లేకపోతే ఈ లోకంతో సర్దుకుపోవాలనే ఒత్తిడిలో నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని మాట్లాడబోతున్నాను. సో మొదటిసారిగా దానికి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుకుందాం. వర్స్ 20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నా కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. 23. నీ హృదయములో నుండి జీవాధారము బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Let me read in English also. You want me to read in English also? If you'd like to, sure. Yeah, so let me read in English also. అదే మాటల్ని మనం ఇంగ్లీష్లో కూడా I'm going to read in English. Proverbs chapter 4, 20 verse 20 to 23. My child, pay attention to what I say. Listen carefully to my words. Don't lose sight of them. Let them penetrate deep into your heart. Verse 22. For they bring life to those who find them and healing to their whole body. Guard your heart above all else, for it determines the course of your life. Amen. Amen. Thank you, brother. Welcome, sir. So that's quite a statement, isn't it? Yes. Guard your heart above all else. Guard your heart. But in this passage, this is a father talking to his son. It's a Father God, talking to his son, the psalmist. And he's talking about the secret and wise, godly life. And the secret, everything in your life flows from your heart. The heart is the inner control center. Your thoughts, your desires, your loves, your intentions, they're all in the heart. So if the heart is shaped by God, the life that will move out in God's direction. But if you and I let our heart be shaped by the world around us, life will move towards the world's direction. సో ఈరోజు మనం చదువుకున్నటువంటి మాటల్లో మరి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసుకున్నట్లయితే అక్కడ ఒక తండ్రి తన కుమారుడికి చెబుతున్నటువంటి మాటలు. ఆయన ఏమన్నాడంటే, ముఖ్యంగా ఈ సారాంశం అంతా మనం చూసినట్లయితే నీ హృదయమును కాచుకొనుము. మన హృదయాల్ని ఎలా కాచుకోవాలి అనే మాటల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో తెల్లారు లేచిన కాడి నుంచి లోకంలో ఉన్నటువంటి పోకడలతో ఏదో ఒక రకంగా రాజీ పడాలి, ఏదో ఒక రకంగా వాటితో కలిసిపోవాలనే ఈ యొక్క శోధన ఎప్పుడు వస్తూ ఉండింది. కాబట్టి ఈరోజు దాన్ని ఎలా జయించాలి, ఎలా మన హృదయాలను కాపాడుకోవాలి అనేది మనం చూసుకుందాం. So when the proverb says above all else, guard your heart, for everything you do flows from it, it's not about managing your life. See, if I'm doing something wrong and somebody says stop, well, I'll stop. But what if my heart said stop? Or if my heart even said, don't even do that, don't even go there. See, it's the heart. It's a calling to us to pay attention to what is shaping us on the inside, our inner life. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమంటున్నాడంటే, అన్నిటికన్నా పైగా
అంటే నీకున్న అనేక విషయాలన్నిటికన్నా కూడా ప్రాధాన్యంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే మీ హృదయాలను కాచుకోవటం. కొన్నిసార్లు మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అది చేయొద్దు ఆపు అన్నాం అనుకోండి, అది ఆపుతాం, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి. కానీ నీ హృదయం, నీలో ఉన్నటువంటి హృదయం ఏం చెబుతుంది? కావాలని కోరుకుంటుందా, చేయాలని ఆశిస్తుందా, లేదా నిజంగానే ఆపాలనిపిస్తుందా? అది ప్రాముఖ్యమైనది, అది దేవుడు చూస్తాడు. So the Proverbs 4 is calling us to pay attention to the danger of everyday life around us. It's a danger every one of us faces. It's our culture, and slowly becoming just like our culture. Notice I'm slowing down there. The danger is our culture all around us. And if we're not paying attention, we slowly change into our culture. ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలా ప్రమాదకరమైంది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ కూడా, లోకంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా ప్రస్తుతం క్రైస్తవత్వంలోకి జొప్పిస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే మనం లోక సంబంధమైంది అని చెప్పుకుంటున్నామో అది పోగా అది కూడా మన విశ్వాసంలో ఒక భాగం, పర్వాలేదు, దాన్ని కూడా మనం కలుపుకోవచ్చు, దాన్ని కూడా మనం అనుసరించవచ్చు అనే ఒక భావం మరి సృష్టించబడుతూ ఉన్నది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. So what we're conforming to is ideas about money, ideas about success, and they change. In the culture, it changes all the time. What was really a line of success 50 years ago to me is completely different today. In 50 short years. Imagine 2,000 years since Christ, 4,000 odd years since the Psalms were written. So ideas about sexuality, our world here, I'm sure it's the same in India with all these transgender issues and sexuality issues, and I feel like this or I feel like that rather than the reality. Truths and morals seem to be changing. How can truth change? Jesus said, I am the truth, the way, and the life. But the small t truth, the small truth is that truths as the world sees them get re-identified and the boundaries moved every day. ఉదాహరణకి మరి ఈ రోజుల్లో అంటే ఆశీర్వదించబడటం, లేకపోతే సక్సెస్ అయ్యాడు, జీవితంలో విజయాన్ని పొందాడు, అభివృద్ధి చెందాడు, లేకపోతే పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనేది 50 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ చాలా మారిపోయింది. 50 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు, డబ్బు సంపాదించుకున్నాడు అనేది ఒక రకంగా ఉండేది. అంటే ఇప్పుడు అది ఒక రకంగా మారిపోయింది. అంటే 50 సంవత్సరాల వ్యవధిలోనే ఇంతకుముందు డబ్బు ఎక్కువ లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అనేది లోక సంబంధమైనవి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కాస్త ఏమైందంటే దేవుడే మనకు డబ్బు ఇస్తున్నాడు, అది ఉంటే నేను దేవుడు ఆశీర్వదించినట్టుగా అని మారిపోయింది 50 సంవత్సరాల వ్యవధిలోనే. So the great emergency, the call of the proverb to guard our hearts, it's because conforming to this world is really living a life that does not work in God's kingdom. A life pushed from the outside, pressured by expectations, instead of a life shaped from the inside by Jesus and his Spirit. But holiness is not stiff religion. It is a life that works well because it's rooted in another world, the kingdom of God. So when God calls us not to conform, he's not trying to make us more religious. He's inviting us to a way of life that really works as we walk with him in the world where he's placed us. కనుకనే 50 సంవత్సరాల క్రితం క్రైస్తవత్వాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే 50 సంవత్సరాల క్రితం ఎలా ఉంది?
వాళ్ళు అనుకునేవాళ్ళు విజయం గురించి, ఒక వ్యక్తి విజయం పొందాడంటే అది ఎలా ఉంటుంది, లేకపోతే ఈ యొక్క ఈ యొక్క మానవ సంబంధాలపై, లైంగిక పరిశుద్ధతపై మరి 50 సంవత్సరాల క్రితం ఎంతో ఖచ్చితంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అది కాస్త ఏమైపోయిందంటే పర్వాలేదు అని అనేక మందితో సంబంధాలు పెట్టుకోవటం, లైంగిక పరమైనటువంటి అశుభ్రత లేకుండా, అంటే అదొక పరిశుద్ధత లేకుండా జీవించటం, ఆ తర్వాత నైతిక విలువలని కోల్పోవటం, ఇవన్నీ చేస్తున్నాం. అంటే ఏదో ఒక రకంగా నేను అభివృద్ధి చెందితే చాలు, ఏదో ఒక రకంగా నేను డబ్బు సంపాదిస్తే చాలు, నేను గొప్పోడిగా సమాజంలో కనబడితే చాలు అనుకున్నారు. కానీ ఇది నిజంగా బైబిల్ పరంగా ఉందా లేదని చూడటం లేదు ఈ రోజుల్లో. సో అంటే లోకంలో ఉన్నవన్నీ కూడా ఇది కూడా పరిచర్యలో భాగం అని ఆ పద్ధతులన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనించాల్సి ఉన్నది. So God has not called you. God has not called me. He has not called his people to fit in. He has called us to stand out. Amen? Amen. So today I want us to listen to Romans 12:2 and to the pattern we see already in the Old Testament. For example, we've seen it in Leviticus 18, where God tells his people not to live like Egypt and not to live like Canaan. So the message is this: God's people in every nation and every culture are called to be different than the nation or the culture. Let me say that again. God's people in every nation and every culture are called to be different from the nation and the culture. Amen. So Pastor Solomon, would you read Romans 12:1 and 2 for me? Or Yes. I can just read it in అయితే English. అందుకే ఈ యొక్క పరిస్థితుల్లో క్రైస్తవత్వం లోకంతో కలిసిపోయి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ పర్వాలేదు, అవి కూడా ఆత్మ సంబంధమైనవి మనం అనుసరించవచ్చు అని సర్దుకుపోయేటువంటి ఒక మనస్తత్వం క్రైస్తవ సేవకుల్లో ఎక్కువగా పెరిగిపోతా ఉంది. అంటే లోకంతో సర్దుకుపోవటం, పర్వాలేదు, ఇది చేసినా పర్వాలేదని. కానీ నిజమైన దేవుని యొక్క పిలుపు ఏంటి? మనం లేవి కాండంలో కానీ పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుడు చెప్పింది ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలకి, మీరు ప్రత్యేకించబడిన వారు, ఈ లోకంతో కానీ లోక సంబంధమైన పద్ధతుల్లో కానీ మీకు ఎటువంటి పాలు ఉండకూడదు అంటాడు. లోకంతో కానీ లోకపు కట్టుబాటుల్లో కానీ లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో మీరు సర్దుకునేటువంటి మనసు మీకు ఉండకూడదు అంటాడు. కనుకనే సర్దుకునేటువంటి ఒత్తిడి నిజంగా ప్రతిరోజు వస్తూ ఉంది. కానీ దాన్ని జయించి జీవించటమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు సో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు కూడా మీరు చదవండి. సో లెట్స్ రీడ్ రోమన్స్ చాప్టర్ 12 verse 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. Thank you, brother. So just to be clear, people, this scripture applies to you and to me today. This isn't something from hundreds or thousands of years ago that's not relevant to you and me. This is very relevant to you and me. I want to tell you, Paul was writing to Christians at this time, Christians living in Rome, which was the center of a great empire. And they're surrounded by ungodly power, by wealth, by violence, by idolatry. Does that sound like where you live? It sure sounds like where I live today. అయితే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 2000 సంవత్సరాలకు పూర్వం మరి పౌలు అనే భక్తుని ద్వారా రాయబడినప్పటికీ, ఆ సమయంలో రోమాలో ఉన్నటువంటి సంఘానికి, అంటే క్రైస్తవ విశ్వాసులకి ఆయన రాసినప్పటికి కూడా
ఈరోజు అంటే 2000 సంవత్సరం తర్వాత ఆ మాటలు మనకు సజీవంగా మరి మన హృదయాల్ని తడుతూ ఉన్నవి. ఆ రోజుల్లో రోమాలో ఉన్నటువంటి సంఘం కూడా ఆ రోమా పట్టణంలో కూడా అనేక మంది లోకస్తులు, వేరే వేరే దేశస్తులు అనేక మంది కలిసి వాళ్ళందరితో కలిసిపోకూడదు, మీరు సంఘం అనేది, క్రైస్తవత్వం అనేది ప్రత్యేకంగా ఉండాలని పౌలు గారు ఇక్కడ మరి రూఢిగా చెబుతూ ఉన్నాడు. ఎస్ సార్. So every day, the people that Paul was speaking to, every day they were being pulled by the world's values. And Paul says to them, do not be conformed to that world, but be transformed by the renewing of your mind. So conformed and transformed, simply put, conformed is to be pressed into the world's mold, like soft clay pushed into a shape. The world says, think like this, love the way we love, fear what we fear, worship what we worship. But Paul says, no. Be transformed, which is being changed from the inside. Remember the heart. Transformed is being changed from the inside out by God's Spirit and by God's Word, the Bible. It is like a caterpillar becoming a butterfly, the same creature, but completely changed in form and purpose. కనుకనే ఇక్కడ పౌలు గారు ప్రత్యేకంగా రోమే సంఘానికి చెబుతూ ఉన్నాడు, మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ లోకం అనుకూలంగా జీవించడానికి ఎంతో నీ మీద ప్రెషర్ వస్తూ ఉండేది, ఎంతో ఒత్తిడి వస్తూ ఉండేది. ప్రతిరోజు తప్పు చేయటానికి లేకపోతే లోకంతో రాజీ పట్టడానికి తప్పు వస్తానే ఉండేది. కాబట్టి లోకానికి అనుకూలంగా మీరు బ్రతకొద్దు, లోక మర్యాద చొప్పున మీరు బ్రతకొద్దు, కానీ మీరు రూపాంతరం పొందిన వారిగా, అంటే గొంగలి పొరుగు నుంచి మరి చీతకోక చిలుగ్గా అయినటువంటి రూపంలోకి మీరు మార్చబడాలి అని ఆ రోజుల్లోనే మన సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. So Paul says, don't let the world squeeze you into a shape, but let God reshape you. But get this, let God reshape me. Amen. Let God reshape you. Let God reshape us into the image of Jesus. Isn't that amazing? Think of where you came from. Think of what you're walking through. And God wants to transform us into the image of Jesus. And why? Because only then will we discern what is the will of God, what is good, what's acceptable, and what's perfect. And so when our minds are renewed, we begin to recognize what truly pleases God, even when our culture doesn't like it. కనుకనే ఇక్కడ పౌలు అంటున్నాడు, లోకం ఒత్తిడితో మిమ్మల్ని లోకంలోకి మార్చనీయకండి, కానీ మీరు నిజంగా మారాల్సిన దేంట్లోకి? క్రీస్తు రూపాంతరంలోకి. అంటే లోకం మర్యాద చొప్పున లోకం రూపాంతరంలోకి మారొద్దు, కానీ మరి క్రీస్తు రూపంలోకి మార్చబడాలి అని అంటూ ఉన్నాడు. And so let's just let this all echo all the way back to the Old Testament, as I said, connecting Leviticus 18 in simple language. We don't need to read the whole thing right now for the sake of time, but long before Paul wrote Romans, God spoke through Moses to Israel. Israel had lived many years in Egypt under the power of a pagan culture. And God was about to bring them into Canaan, into the promised land, another land with its own gods and its own practices. And God said basically this, and I know I'm paraphrasing, Pastor, but God basically said, do not live like the Egyptians where you came from, and don't live like the Canaanites where you're going. Don't copy their practices, but live by my commands instead. Wow. లేవీకాండ, పాత నిబంధన పుస్తకంలో లేవీకాండంలో మరి 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఆ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ ప్రజలకు సెలవిస్తూ ఉంటాడు. ఇదిగో నేను చెప్పే వాగ్దాన దేశంలోకి మీరు వెళ్తూ ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు విడిచి వెళ్తున్నటువంటి ఐగుప్తులో ఉన్న అలవాట్లను ఆచారాలని మీరు అక్కడ పాటించొద్దు. ఒకటి. రెండోది, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత
ఆ కానాన్లో ప్రజలు ఇప్పటికే ఉన్నారు కాబట్టి వారి అలవాట్లని వారి యొక్క పద్ధతులను కూడా మీరు పాటించొద్దు. కాబట్టి ఈ రెండు అంటే మీరు విడిచి వెళ్తున్న దాన్ని పాటించొద్దు, వెళ్ళబోతున్నటువంటి దాన్ని పాటించొద్దు, కానీ నా ఆజ్ఞల ప్రకారం మీరు జీవించండి అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. Amen. So as we read the Old Testament, we often see a stern God, God commanding. And so God was commanding, or was he warning them? Maybe God warns his people with a loving warmth. Your past culture, which was Egypt, don't let your future culture, which is Canaan, they're both dangerous. Don't let either one of them become your standard. More contemporarily today, we might say, don't let where you came from define you. I'm putting my hand up here. Just so you know, in a matter of transparency, I'm 76 years old, but I spent the first 40 odd years of my life as a drunk. I mean, I was a drunk, I was a thief, I've been to jail, and God has saved me. So I don't let my past, I'm aware of it, but I don't let it define me or shape me or mold me. And I don't let where I am now define me either, because I'm not perfect, and certainly the world around me is not perfect, but my Savior is perfect. So I let the Lord my God define me. Will you let the Lord your God define you? కనుకనే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చాలా సెలవిస్తున్నాడు, మీరు విడిచి వెళ్తున్నటువంటి ఐగుప్తు ఆచారాలను కూడా మీరు పాటించరు. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ నా తాతలు ఏంటో తెలుసా, నేనేంటో తెలుసా అని అది మీ క్రైస్తవులుగా మారిన తర్వాత అది కనపడకూడదు. అంటే గతం కనపడకూడదు. ఆ తర్వాత ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు, కానాను దేశంలో, వాగ్దాన దేశంలో ఉండబోతున్నారు. ఆ కానాను దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలు కూడా మీరు కనపడకూడదు. అంటే ప్రస్తుతం మీరు జీవిస్తున్నటువంటి ఈ పోకడలు, అందుకే అవి కూడా కనబడకూడదు. మూడోది ఆ తర్వాత మూడోది అన్నాడు, ఆ రోములోగాడు కాదు, రోములాగా ఉండొద్దు. అంటే మిమ్మల్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఆచారాలు ఉండొద్దు. తూర్పు కానీ పశ్చిమ కానీ ఉండొద్దు. నాలుగోది అన్నాడు, మరి ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా ఉండొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. నా వాక్యం, దేవుని వాక్యం, దేవుని రాజ్యం నీలో ఉండాలి అని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. Amen. So the same heart as Romans 12, verse 2. God is saying to you, he said to his people, and he's saying to you, and he's saying to me, not Egypt, not Canaan, not Rome, not America or the West, not India or the East, not even your tribe, not your political party, not even social media. But God is saying his word, his character, his kingdom. These are the things that must shape you and I. And we're going to look at 3 areas of compromise in a moment. అయితే అందుకే మా దేవుడు నువ్వు గతం ఏ స్థితిలో నుంచి వచ్చావో గత జీవితంలో ఉన్నటువంటి పద్ధతులు వదిలిపెట్టాలి. ప్రస్తుతం ఎక్కడ జీవిస్తున్నావో అక్కడ పద్ధతులు, ఆ లోక పరిస్థితులు వదిలిపెట్టాలి. లేకపోతే పశ్చిమ దేశాలు అంటే అభివృద్ధి చెందు అమెరికా స్టైల్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అమెరికా అంటే ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నటువంటి పద్ధతుల్ని పాటించకూడదు. లేదంటే మనం ఉన్న భారతదేశంలో ఉన్న పద్ధతులు పాటించకూడదు. కానీ కేవలం దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన రాజ్య సంబంధులుగా జీవించాలని దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. So the 3 big areas that where we compromise so quickly today is the first one is sexuality and relationships. That changes almost every minute, doesn't it? Around the world, cultures are constantly changing the rules around sex, sexuality, marriage, even gender identity. Some cultures are very strict in some areas, very permissive in others. But other cultures will celebrate almost anything as long as it feels good. In this area, the world sends messages like your body belongs to you. Love is whatever you feel. If you're attracted to it, it must be good.
You must accept every lifestyle as equally good, or you're hateful. Now that goes on over here all the time. I'm not sure if it does in India, Pastor, but it's just that's what it is over here. If you say anything contrarian to what people feel is good, you're defined as being hateful. సో 3 విషయాల్లో మనం లోకంతో రాజీ పడుతూ ఉంటాం. ఆ 3 విషయాలు ఏంటి అంటే మొట్టమొదటిసారిగా లైంగిక సంబంధమైనటువంటి సంబంధాలు. ముఖ్యంగా మన ప్రపంచంలో జరుగుతుంది ప్రస్తుతం అసలు లింగ నిర్ధారణే పెద్ద కన్ఫ్యూజన్‌గా అయిపోయింది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారుతున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మరి నటిస్తూ ఉన్నారు. సో ఈ సంఘాలకు కూడా ఏం చేయాలో తెలియక ఇప్పుడు మగవాళ్ళుగా పుట్టి దేవుడు మగవాడిగా పుట్టించిన వాడు ఆడాముగా మారి చీరలు కట్టుకొని బైబిల్ పట్టుకొని వస్తే మనం పెద్ద పెద్ద బిషప్ గారులు పెద్ద పెద్ద పాస్ట్ గారులు ఆహ్వానించి దండలేసి దండం పెట్టి వారికి పులిపీటిస్తున్నారు. అంటే ప్రస్తుతం పెద్ద కన్ఫ్యూజన్. అంటే ఈడు ఏ లింగానికి సంబంధించిన వాళ్ళు అని ఒక గుర్తించలేని స్థితిలో లోకం ఎలా పోకడబోతుందో ఆ లోకంతో ప్రయాణిస్తూ ఉన్నాం. తర్వాత ఇందాక పాస్ గారు చెప్పినట్టుగా 50 సంవత్సరాల క్రితం ఒక భార్య ఒక స్త్రీతో సంబంధం ఉండాలి అని ఒక గట్టి నా విశ్వాసం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే పర్లేదు పాస్ట్ గారికి భార్యతో పాటు వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకున్న ఏం కాదు, అది అంటే లోకంతో కలిసిపోవచ్చు, అంటే సర్దుకొని పోవచ్చు, పర్వాలేదు అనే ఒక మనస్సు, అంటే లోక సంబంధమైనటువంటి మనసుని ఆ సంఘ కాపరుల్లో సంఘాల్లో తెస్తున్నాం. కనుకనే ఈ లోకంతో సేవకులుగా నెంబర్ 1 రాజీ పడుతుంది ఏ విషయంలో అంటే లైంగిక సంబంధాల్లో. ముఖ్యంగా సాతాను ప్రతి ఒక్కరిని మోసగిస్తూ ఉన్నది. And we have to be very careful in the church. We really do. If we're not careful, if we're not on guard, we'll let our guard down. If we're not alert, these ideas quietly come into the church and we begin to soften what Scripture says, or we avoid really hard conversations. And we start by saying quite often, "No, God understands." And what we're really saying is that we don't want to disagree with you. We don't want that hard conversation. And all the world today, questions about sexuality, identity are very, very strong. And yet, they couldn't be more incorrect. Some people say I was born male, but I feel female. I was born female, but I feel male. And they ask the whole society to change their language to fit them. There's your first clue right there. They're demanding that you and I agree with them. That's a powerful example of what happens when our feelings become the center. Our feelings cannot become the center. Otherwise, we expect the world and even God to conform to us. కనుకనే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం చాలా సున్నితంగా ఉంటాం. పర్వాలేదులే, దీని గురించి సంఘ కాపర్లుగా మాట్లాడుకుని ఉంటేనే బెటరు, వాళ్ళు చర్చికి వస్తున్నారు కదా, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు కదా, పర్వాలేదు కదా అని చాలా విషయాల్లో. అందుకే చాలా పెద్ద పెద్ద సంఘాలు ఇప్పుడు రాజీ పడి మరి ఆ మగవాళ్ళుగా పుట్టి ఆడవాళ్ళుగా ఉన్న వాళ్ళని, లేదా ఆడవాళ్ళుగా పుట్టి మగవాళ్ళుగా మారిన వాళ్ళని బిషప్లను కూడా చేస్తున్నారు, పాస్టర్లను చేస్తున్నారు, వాళ్ళకి ఆర్డినేషన్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మగవాళ్ళనిగా ఏసం వేసుకుని వచ్చి నేను ఆడదాన్ని, నన్ను మగవానిగా పిలవద్దు, ఆడగా పిలవండి అని వాళ్ళు కమాండ్ చేస్తున్నారు. సో దాంట్లో ఏం చేయాలో తెలియట్లా, అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. కనుకనే ఇదంతా కూడా లోకంలో వాస్తవానికి దేవుడు నన్ను మగవానిగా పుట్టించాడు, తప్పు చేశాడు, నేను వాస్తవానికి స్త్రీగా ఉండాలని కోరుకున్నాను అని ఆ వేషం వేసుకుని తిరుగుతున్నారు. కనుకనే పెద్ద అంటే లోకంలోని గలిబిలి కలుగు చేసి వాస్తవానికి దేవుడు స్త్రీగాను పురుషునిగాను పుట్టిస్తే కాదు దేవుడు తప్పు చేశాడు, మూడోది కూడా ఉంది అట్టిడి కానిది అని మనుషులు సాతాను దాన్ని సృష్టిస్తున్నారు. ఆ సృష్టిస్తున్న దాన్ని సంఘ కాపురులుగా, సంఘ నాయకులుగా దాన్ని ఖండించాల్సింది పోయి దాంతో చాలా మంది సంఘాల వాళ్ళు రాజీ పడుతూ ఉన్నారు, సర్దుకొని పోతూ ఉన్నారు. Amen. So in the world is asking us to conform to it. But we just read in Romans 2, didn't we? Do not be conformed.
For God's people, our bodies belong to the Lord. Our sexuality is a gift to be used in ways God sets, not as we feel in the moment. And love is holy. It's self-giving. It's not just desire. It's not just emotion. So in this area, being non-conform may look like this: remaining sexually faithful in marriage, or no sex outside of marriage. Others will laugh at that. Refusing pornography and casual sex, even when that's common. It's all over social media. Treating people with compassion and respect, even the ones we disagree with. That's so hard to do, isn't it? You get on social media and there's something you disagree with, and right away, the first thing we want to say is, I disagree with that. Rather than starting from a place of respecting them and saying, I hear what you're saying. See, we need to respect even our enemies. God tells us to love our enemies. So treating people with compassion and respect, even the ones we disagree with, but not blessing what God calls sin. You don't agree with them, but you respect them when you're dialoguing with them. And so all of this makes us misunderstood, but it also makes the gospel visible, doesn't it? When you and I, in walking in holiness to the best of our abilities, that is the gospel. That's something visible to a fallen world. That's why they yell at you. That's why they dislike you. That's why they rattle their swords against you. It's because they can see the gospel with legs. Amen? Amen. కనుకనే ఈ యొక్క లైంగిక సంబంధాల్లో పరిశుద్ధత అనేది సంఘ నాయకులు ఈ రోజుల్లో కోల్పోతూ ఉన్నారు. సాతానికి అదొక ఆయుధంగా మారి ప్రతి ఒక్క సంఘ నాయకుడిని కూడా మరి పాపంలో పడవేస్తూ ఉంది. కనుకనే సంఘ నాయకులుగా, సంఘ కాపురులుగా పాపిని ప్రేమించాలి, గౌరవించాలి. ప్రతి మనిషిని మనం గౌరవించాలి, ప్రేమించాలి. కానీ పాపాన్ని ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళలో ఉన్నటువంటి తప్పుని ధైర్యంగా ఎత్తి చూపించాలి. మనం సంఘానికి వస్తున్నాడు కదా, డబ్బులు ఇస్తున్నాడు కదా, కానుకలు ఇస్తున్నాడు కదా అని రాజీ పడకూడదు. కానీ తప్పు చేస్తున్నప్పుడు తప్పుని ఖండించాలి, పాపిని ప్రేమించాలి. అదే నిజమైనటువంటి నాయకత్వం. Amen. Amen. So wouldn't it be great when people look at you and they see it, say, there goes somebody whose physical body and whose heart belongs to God. That's more than preaching could ever do. So the other area that comes along so easily is basically money, comfort, and success, and that changes all the time. But society tells us you need more to be secure. You are important if you're rich or you're powerful or well-connected. And comfort and safety are the highest goals. When this mentality enters the church, we begin to think a blessed life is a comfortable life. If God is with us, well, we'll be materially successful. Risk, sacrifice, and suffering, no, there must be something wrong if we're doing that. But again, this is the pattern of the world. To be transformed in our thinking means we see money as a tool, not as a measurement. We see money as a tool, not as our master. We see generosity and sharing as that's normal. It's not exceptional, it's normal. And we understand that following Jesus will sometimes lead into hardship. Not all the time, but sometimes. So non-conformity here looks like choosing generosity over greed, refusing to manipulate or cheat in business even when everyone else does, and being willing to lose money or status or opportunity rather than compromise your integrity. In a world that worships wealth and success, this kind of light shines very brightly. రెండో విషయం, ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయంలో ఎక్కువగా మనం సంఘ కాపర్లుగా రాజీ పడుతూ ఉంటామంటే డబ్బు. ఈ రోజుల్లో డబ్బు అనేది మనిషిని పట్టి పీడిస్తూ ఉంది. అందుకే లోకం ఏం చెబుతుంది డబ్బు గురించి? డబ్బు నీకు ఎక్కువగా ఉన్నట్టే, నువ్వు ధనవంతుడు అయితే నువ్వు సమాజంలో ఒక విలువైన వారిగా కనబడతావు,
మంచి కారులో వెళ్తే నీకు ఒక విలువ వస్తుంది, అందరు గౌరవిస్తారు. మంచి ₹1,00,000 సూట్ వేస్తే నీకు విలువ వస్తారు, గౌరవిస్తారు. ఆ తర్వాత డబ్బు అనేది తప్పనిసరిగా తప్పనిసరిగా మరి సుఖంగా బతకటానికి డబ్బు కావాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతకటానికి డబ్బు కావాలి. కాబట్టి డబ్బు ముఖ్యం, ముఖ్యం, సంపాదించుకో అని చెబుతుంది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? డబ్బు అదొక సాధనం మాత్రమే, అంటే మనకి అది అవసరం మాత్రమే, అదే జీవితం కాదు, అది యజమాని కాకూడదు అంటుంది. ఆ తర్వాత ఇతరులకి మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకంటే ఇతరులకి ఇవ్వాలి అని, సో ఉదారత కలిగి ఉండాలి అని. సో జీవితంలో దేవుడు ఏమన్నాడు, మరి కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ వస్తాయి అన్నాడు. కానీ సంఘ కాపులు ఏమనుకున్నాడు, ఇవన్నీ పట్టడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇష్టపడకుండా ఈరోజు నేను ఒక వీడియోలో చూశాను, కట్టల పాస్టర్ల ఇంట్లో దొరికిని ఎక్కడో రాజమండ్రి ఆ సైడ్లో అని ఏ టీవీ చూసినా అదే చెబుతా ఉంది, కట్టల పాస్టర్ గారి ఇళ్లలో అని. ఒక విశ్వాసి కూడా నాతో చెబుతా ఉండిద్ది, వాళ్ళ పాస్టర్ గారి ఇంట్లో ఇల్లు ఊడటానికి పోయినప్పుడు బీరువా తెరిస్తే ఆ బీరువాలో 5 ఐఫోన్లు, అన్ని దేశాలకు సంబంధించిన డబ్బులు అంతా ఉన్నాయంట. మళ్ళీ ఆ సంఘంలో 50 మంది, 20 మంది, 30 మందే ఉంటారు. కాబట్టి డబ్బు అనేది మహమ్మారిగా బట్టి సంఘ కాపరిని, సేవకుని తన విశ్వాసంలో కృంగదీస్తూ ఉంది. సో డబ్బు విషయంలో నువ్వు రాజీ పడుతున్నట్లయితే అది నిన్ను విశ్వాసం నుంచి, సేవ కమిట్మెంట్ నుంచి నిన్ను దూరపరుస్తుందని నమ్మాలి. And the last of the 3 areas, folks, is politics, power, and identity. Every nation has its political parties, movements, leaders, slogans, and every group pretty well wants to claim that God is on their side. The world's pattern is your political group is your true family. Winning is everything. And people on the other side, well, they're enemies, not neighbors. Christians are often tempted to the kingdom of God too closely to the political party or the political leader they like. We've got a big problem with that here in Canada. There has to be a way to walk as a Christian, and you prefer a party, but don't baptize the party. There's a significant difference. So the kingdom of God gets associated too closely to a political party or a leader. We excuse sin and corruption on our side, but condemn it on the other side. We put more hope in elections and laws and strong leaders than we do in the Lord. But non-conformity here means remembering that our first loyalty is to Jesus and his kingdom, refusing to hate or dehumanize those who disagree with us, and be willing to critique our own side and our own selves when it conflicts with the gospel, and holding politics in its proper place. It is important, but it's not the ultimate. So this doesn't mean withdrawing from politics. It means engaging as disciples first, politicians second. Amen. మూడోదిగా చూసుకున్నట్లయితే మనం ఏ విషయంలో మనం రాజీ పడతామంటే అధికారం మరియు గుర్తింపు. ఈ విషయంలో చాలా రాజీ పడతా ఉంటాయి ఈ లోకంలో. ఈ రోజుల్లో గమనించినట్లయితే చాలా మంది పాస్ట్ గారులు, మీరు తెల్లారు లేచిన కాడ నుంచి సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఏం చేయరు. ఏదో ఒక మీటింగ్ అటెండ్ అవ్వటం, ఏదో ఒక రాజకీయ నాయకుడిని కలవటం, లేకపోతే సమాధుల కోసం పోరాటం, లేకపోతే ఆ మీటింగ్లకి ఈ మీటింగ్లకి వెళ్తాం. కానీ ఒక్క వ్యక్తి కన్నా వ్యక్తిగతంగా సువార్త చెప్పే ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఈ రోజుల్లో చాలామంది సంఘాలు, చాలామంది పాస్ట్ గారులు ఎలా మారిపోయారంటే, వాళ్ళందరూ ఏ కాడికి గుర్తింపు తెచ్చుకోవాలి. 4 రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, నేను గొప్ప పాస్ట్ గారు నేను పేరు తెచ్చుకోవాలి, అక్కడ డబ్బులు తెచ్చుకోవాలి అని. అలాగా మరి రాజకీయాలు, అధికారం, మరి గుర్తింపు కోసమే పరిగెడుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఈ ప్రతి దేశంలో పార్టీలు ఉన్నాయి, నాయకులు ఉన్నారు, ఉద్యమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనకి మొట్టమొదట ఎవరు అంటే యేసు ప్రభువే. మన జీవితాల్ని మరి యేసు ప్రభుకి అప్పగించుకున్నాం కనుక
మొదట యేసుకు విధేయత చూపించాలి. నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు ఎందుకు పిలువబడ్డావు? సేవకురాలువి అంటే ఏంటి? తెల్లారు లేచిన కాడి నుంచి కనీసం ఒక్క వ్యక్తి కన్నా సువార్త చెప్పాలి. ఒక్క వ్యక్తి కన్నా వ్యక్తిగతంగా సువార్త చెప్పగలగాలి. వారంలో కనీసం నలుగురి కన్నా సువార్త చెప్పగలగాలి. అదేమి లేదు. కానీ వారంలో ఏం చేస్తున్నావు అంటే మీటింగ్లు అటెండ్ అవుతున్నావు. ఆ మీటింగ్, ఈ మీటింగ్, లేదంటే రాజకీయ మీటింగ్. రెండోదిగా అందుకే మొదటగా యేసు ప్రభుకి విధేయత చూపించాలి. ఆ తర్వాత ఇటువంటి మీటింగ్లు, ఇటువంటి లోక సంబంధమైన అన్ని కూడా తిరస్కరించాలి. తర్వాత శిష్యులను తయారు చేయాలి. శిష్యుల్ని ముందుగా నువ్వు వాళ్ళ ఆత్మీయ స్థితిని గమనించాలి. ఆ తర్వాత సమాజంలో ఉన్న ఇతరులకు నువ్వు సోషల్ వర్క్ కానీ సహాయం చేయటం కానీ చేయాలి. ఆమేన్. Amen. So I spent a lot of time on the negative side. Let's look at the positive side and close with that. So moving to the positive vision, God is not just saying do not conform. The really, really, really good news here is that he's saying, let me transform you. So the don't is don't be conformed, but the great yes and amen is let God transform us. And so what does this mean? It means we present our bodies as a living sacrifice. We read that in Romans 12:1, offering all of our lives to God, our time, our bodies, our relationships, our work. Let them all be God's, renewing our minds, letting Scripture, prayer, and the Holy Spirit wash away the world's lies and plant God's truth deep in our hearts. కాబట్టి ఇప్పటి వరకు కూడా దేంట్లో మనం రాజీ పడ్డవన్నా అని అవే చెప్పాను. ఈ సమయంలో మరి మన జీవితం ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఎలా క్రీస్తులోకి మనం మార్చబడతాం, ఇతరులు మనం చూసినప్పుడు ఎలా యేసు ప్రభువుని మనలో చూడగలుగుతారంటే మొదటిసారిగా మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ప్రార్థనలోను, వాక్యంలోను, మీ ప్రవర్తనలోను. రెండోది మీ ఆలోచన పద్ధతిని మార్చుకోవాలి. అంటే ఈ లోకంలో డబ్బు ఉంటే, కారు ఉంటే విలువ వస్తుంది. అర్జెంటుగా డబ్బు ఏదో ఒక రకంగా సంపాదించాలి. అది దొంగ పద్ధతి అయినా పర్వాలేదు. కారు ఏదో ఒక రకంగా కొనుక్కోవాలి. అది కట్టలేకపోయినా పెద్ద. సో కాబట్టి మీ ఆలోచన విధానం మారాలి. మూడోది నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. వారంలో 6 రోజులు ఎవరితో నీ సమయం గడుపుతున్నావు. నాలుగోది ఈ వారంలో నువ్వు నడిచిన ప్రతి నడక, నువ్వు చేసిన ప్రతి పని దేవునికి ఇష్టానుసారంగా ఉన్నదా, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా అని ఒకసారి పరీక్షించుకోవాలి. ఆమేన్. So some practical habits, regular scripture reading and meditation, but not just for information. Let the words of scripture confront us and reshape us. This is very important. If you're reading the Bible and you don't suddenly just stop and go, oh no, then you're not letting the Bible read you. Mm-hmm. It's a two-way street. We read the Bible and we let it read us. It reads what I just did, what I was thinking, my normal reactions. Let it read us. Let it confront us. I've done that so many times. I'm still surprised it happens so often, but it does almost every day. I'm reading something and all of a sudden I remember something I said or did within the last few days, and I go, oh no, I did it again. So when you're reading scripture, let it confront you and let the Holy Spirit reshape you. Honest confession and repentance when we see that we've not already been transformed, but we've actually been stuck in being conformed to the world. So we need to be honest with that. Have you got a prayer partner you can be honest with? Have you got a pastor or a friend in the church you can be honest with? Just phone them up right away and say, Jack or Bob or Sue, I was just reading a scripture and I was just confronted with, holy smokes, when you pray with me. Are we able to do that? Just reading the Bible for information is not enough. Deep fellowship with brothers and sisters, lovingly changing each other, and acts of obedience in just the small things. That's what trains us in the big things. So
Go ahead, Pastor. సో మొదటిసారిగా మరి అయితే నూతన పరచబడడానికి ఆచరించవలసిన అలవాట్లేంటి? సో మార్పు చెందాలి అనే ఆశ కలిగిన వాళ్ళు ఎటువంటి అలవాట్లను అలవాటు చేసుకోవాలి? మొదటిసారిగా వాక్యం అనుదినం చదవటం. చాలా మంది కేవలం అంటే ఆదివారం సందేశం ఇవ్వటం కోసమే వాక్యాన్ని చదువుతూ ఉంటారు. కానీ వాక్యం చదవటం అనేది, అందుకే అయ్యగారు చెబుతున్నాడు, వాక్యం నువ్వు చదవటం కాదు, వాక్యం నిన్ను చదవటానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్కువ సమయం కూర్చొని వాక్యాన్ని అనుదినం అదొక అలవాటుగా చదువుతున్నావు అనుకో, ఆటోమేటిక్గా వాక్యం నిన్ను చదువుతూ ఉంటుంది. నిన్ను చదివి నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన లోపాన్ని సరిచేసుకోవాల్సిన విషయాలన్నిటిని కూడా అది ఒక అర్థం వల్లే నీకు చూపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క చదివి దాన్ని 2 మాటలు రాసుకొని వెళ్ళిపోయి పెద్ద ప్రసంగికులాగా మనం ప్రసంగించేస్తాం. కనుకనే వాక్యం చదవటం అనేది ఒక అలవాటుగా పెట్టుకోవాలి. పొద్దున్నే కూర్చొని వాక్యానికి నిన్ను చదివే అవకాశాన్ని ఇవ్వాలి. రెండోదిగా మరి లోతైన సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో? క్రీస్తుతో. అంటే నువ్వు మరి ప్రతి ఒక్కరితో మరి క్రీస్తు సహవాసం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని చూపించే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్. So transformation, it's not quick. It's not instant. And I can tell you that from my personal life. It's a lifelong process. I just went through it, signing in tonight. I was having trouble getting this, what's this program called, Ron, here? Whatever that is you use, Pastor. I was having trouble getting that up and working. And I found myself getting angry. And then I would just suddenly struck by the Holy Spirit, like, why are you angry? Like, you know, that's the world's behavior. That's the world of conforming to a world pattern of anger. Instead of just taking a step back, taking a deep breath and saying, Holy Spirit, please help me. So, I mean, and I don't know how long I've been doing this, and I just did it again, coming online tonight. Zoom, that's what it's called. Trying to get on this Zoom meeting tonight, like, you know, when am I ever going to learn? It's a lifelong process. So, brothers and sisters, this calling is very high. It's a very high calling. Come, follow me, said Jesus. Come, follow me. That was just a quick little sentence at the beginning of the story, and then there's chapter after chapter after chapter telling us how to walk that out. It's a lifelong process. If we only hear don't be conformed, that's a heavy load. But when we hear let me transform you, and we know by invitation to Christ we have the Holy Spirit living in us, it lightens the load. And Jesus said, if you have a heavy load, you're heavily burdened, yoke with him. I was loading Zoom and I yoked with the world and got angry. Instead of yoking with him and lightening that load and letting him, you know, get a hold of Pastor Solomon and do this and do that and get the connections working for me. So please listen very carefully. God isn't standing over us with a scorecard. He didn't check off 5 marks against me tonight. ఆమేన్. తర్వాత చివరగా రూపాంతరం అనేది, అంటే మార్పు అనేది అది 1 సంవత్సరంలో, 1 రోజులో, 1 నెలలో వచ్చేది కాదు. మనం మార్పు అనేది జీవితాంతం వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు మారుతూ ఉండాలి. పాతవి వదిలిపెట్టి మరి క్రీస్తు రూపాంతరంలోకి మార్చబడుతుండాలి. ఉదాహరణకి మరి ఇందాక అయ్యగారికి టైం అయిపోతా ఉంది, ఆ జూమ్ స్టార్ట్ కావట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కంప్యూటర్లో అయినా కనెక్ట్ కావట్లేదంట. కనెక్ట్ కాకపోయేసరికి కోపం వచ్చింది, అంటే ఇసుకు వచ్చింది, ఏంటి ఇది జరగట్లేదని. వెంటనే పరిశుద్ధాత్ముడు గుర్తు చేశారంట, ఎందుకు కోపడుతున్నావు నువ్వు అంటే, ఈ లోకం పరంగా లోకస్తులు ఏం చేస్తాడు, ఏదైనా అనుకున్నది జరగకపోతే ఇసుకుపడతారు, కోపడతారు. నువ్వు కూడా అలాగే ఎందుకు కోపడుతున్నావు, టైం తీసుకో, దానికి ఏం చేయాలో చెయ్యి అని పరిశుద్ధాత్ముడు ఆ సమయాన్ని గుర్తు చేశాడంట. వెంటనే ఆయన కోపగించుకోవటం ఆపి మరి నాకు మెసేజ్ పెట్టాడు, లింక్ పంపించు అని. నేను వెంటనే లింక్ పంపించాను, ఆయన జాయిన్ అయ్యాడు. కనుకనే అంటే మనం ఇన్ని సంవత్సరాల వయసు, ఇంత
ఎక్స్పీరియన్స్, ఇంత వయసు వచ్చినా కానీ ఇంకా లోక సంబంధమైనటువంటి కొన్ని కార్యాలు మనలో ఉంటాయి. వాటన్నిటిని కూడా అనుదినం ఈ మార్పు అనేది మరి జరుగుతూనే ఉండేది. కాబట్టి అనుదినం మారే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. Amen. So again, I'm gonna restate that God is not keeping a scorecard. So we're all going to make mistakes. I'm sorry to say, I'm not promoting mistakes. I'm just telling you it's the reality. We're all going to make mistakes, but God isn't keeping a record of it. He's not just keeping a score. He's not saying if you do well enough, then I'll be close to you. He's already close to us. ఆమేన్. He's living inside us by the Holy Spirit. So he's not saying if you do well enough, then I'll be close to you. He's already close to us. If we belong to Jesus, he lives in us by his Spirit. So this is important. Heaven is not reacting to my progress. Heaven did not respond to my negative, world-conformed mistake of getting angry. Heaven responded to the Christ in me, who is calling upon the Father to help his adopted son. Heaven responds to the Jesus in you, not to the world system. Amen? కనుకనే దేవుడు కూడా అంటే ఆయన చేతిలో ఒక మార్కులు లిస్ట్ పెట్టుకొని, ఓకే నువ్వు ఇది చేసావు, నిన్ను ఇది చేసావు అన్నాడు ఆయన. సో మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక బలహీనత మనల్ని వెంటాడుతూ ఉండేది కనుకనే, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు సమీపంగా ఉండి, నీకు సమీపంగా ఉండి, నీ బలహీనతలో నువ్వు జయించాలనే ఒక ఆశ ఉన్నప్పుడు ఆయన నీకు సమీపంగా ఉండి సహాయం చేస్తాడు. కనుకనే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన్ని గుర్తించి ప్రతి విధమైన బలహీనతల్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. So all we do is cooperate. We cooperate with Jesus who is living in us. I very quickly, I feel I need to give you this example. Tonight when I was flashing in anger, there's Jesus sitting at the right hand side of the Father, the Bible tells us. And he's forever making intercession for us. So in that nanosecond, there's Jesus saying to the Father, help him. And the Father responded to that Jesus who's living in me, but also sitting at the right-hand side of the Father. It's a mystery, but it's important. It's so important that we wrestle with that and grasp it and pull that into the realm of our reality. That way, by grace, we are walking in the kingdom of heaven. Amen? Amen. కనుకనే మనం దేవుడు నీలో మార్పు తేవాలని ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనకు నువ్వు సహకరించాలి. అంటే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనత నుంచి నువ్వు జయించటం కోసం దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు కూడా దానిలో నుంచి బయటికి రావాలి నేను అనే ఒక ఆశ ఆకాంక్ష కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పనిసరిగా ఆ బలహీనతను నువ్వు జయించడానికి దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నేను విజయ పదాన నడిపించగలుగుతాడు. And so it's the life of Jesus. God is saying that the life of my son Jesus in you transform you. Live by that. Grace does not lower God's standard. Grace gives us power to rise up to God's standard and walk in that standard. So yes, the path is hard, but you don't walk it alone. Christ is in you, and Christ is your hope. Christ is in you, and Christ is your strength. Christ is in you. That's the reason this high calling is possible. Amen? Amen. కాబట్టి మరి కృప ఉంది కాబట్టి మరి అది అంటే విలువలేనిదిగా చేయదు. మరి కృప ఉంది కాబట్టి కృప అనేది దేవుణ్ణి విలువలేని వానిగా చేయకూడదు. కానీ కృప దేనికోసం అంటే మన ప్రతి విధమైన బలహీనతలో నుంచి బయటకు రావడం కోసం దేవుని కృప తోడుగా ఉంటుంది. కాబట్టి నీకు నాకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మీలో ఉన్న క్రీస్తే మీ నిరీక్షణ.
మరి మీలో ఉన్న క్రీస్తే మీ బలం, మీలో ఉన్న దేవుని యొక్క దయ నీకు శక్తినిస్తూ ఉన్నది. ఆమేన్. So I'm running long, Pastor. I'll just go right to the very end of the presentation. Yes. And I'll just say to those listening, perhaps today, the Spirit is showing you places in your heart that have been unguarded. Remember, the topic is guard your heart. So during this presentation, has the Holy Spirit shown you places in your heart that have been unguarded, where you've let the world's stories, the world's fears, and the world's desires quietly shape you? The answer is not performance, but surrender. So go to the Lord, recognize them, confess them, ask for his grace, receive his forgiveness. You don't need to ask for that. It's already there. You need to receive it and let it change you. Thank you for listening. May God bless you all. Amen. చివరగా మీ హృదయాలని మీరు కాపాడుకోండి. ఆ తర్వాత మరి ఈ లోకంతో మీరు రాజీ పడవద్దు. మూడోదిగా రూపాంతరం పొందండి. వాక్యంలోను ప్రార్థన ద్వారా మీ జీవితాన్ని సంపూర్తిగా మార్చుకోండి. మీలో ఉన్న క్రీస్తే మీకు నిరీక్షణ. అంటే మీరు దేవుని నమ్ముకున్నారు కనుక ఆయనే మీకు నిరీక్షణ అయి ఉన్నాడు. ప్రతిదినం మిమ్మల్ని మీరు మరి సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Would you please pray for us, Pastor? Father God, thank you so much for this opportunity to speak to your people. It's a tremendous honor. Father, I pray by your Spirit you would be with everyone listening tonight. I'm sure all of us have areas of our heart where we haven't guarded our heart. Ask you to show us where we're not walking by your Spirit, where we're not walking with your Spirit. Show us that this high calling of love, show us where we're missing that. Not to shame us and not even to blame us, but to restore us and to lift us. We thank you for your grace and your mercy, and above all, we thank you so much for the mystery of Jesus. We thank you for his first coming, the extraordinary steps that he took to live, to demonstrate life, to embody the kingdom, to embrace the cross, and to defeat death through his resurrection and ascension. His blood is everything. We thank you for it. In his name's sake we pray. Amen. 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 Thank you so much, Pastor. Really, it penetrated everyone's heart. Thank you for the wonderful message. Thank you so much for your time. I so appreciate you asking me, Pastor. I really do. Thank you. Bless your hearts. So I would request the Pastor Bishop Samuel Raj garu పాటలు పాడినటువంటి సామ్యుల్ రాజు గారు మీరు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. Close, I would request Bishop Samuel Raj to do the closing prayer and benediction. ఓకే, మన్నికలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్న మా ప్రభువా, మీ దాసు ద్వారా మీరు అనుగ్రహించిన అద్భుతమైన సందేశంలో వందనాలు. ప్రతిరోజు వాక్యం చదివి తండ్రి దానిని అర్థం చేసుకుని అనేక మందికి ప్రభువా దాన్ని వివరించగలిగిన జ్ఞానాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన వాక్యం అందించిన దావా ఈ దాసుని దీవించి ఆశ్రయించండి. కార్యక్రమం నడిపిస్తున్నా ఆయన మా ప్రియ దాసులు తండ్రి ఆయన ప్రభా సాల్మరాజు అయ్యగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అనేక మందికి ప్రభువా తండ్రి వారు ఎంతో ఆదర్శమైన మరి తండ్రి దైవజనులుగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి ద్వారా అనేకమైన ప్రభువా కార్యక్రమాలు జరుగుతుండగా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మేలు తురిపి కాపాడు భద్రపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధి కృప
కృప కూడి వచ్చిన మనకును లోపల నడిపిస్తున్న వారు అందరికీ వాక్య పరిచయం అందించిన దైవజనుడికి నడిపిస్తున్న దైవజనుడికి మరి మమ్మ మినిస్ట్రీ అంతటికి ఆయన సన్నిధి కృప సదా తోడే ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Amen. Thank you so much, Pastor. Thank you.